ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వెంటనే ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమింపబడెను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. చదివిన వాక్య భాగంలో ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనుక ఆమెకు విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినాయి. ప్రతి మనిషి విస్తారమైనటువంటి పాపపు భారముతోనే ఉంటాడు. అయితే అతడు క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తును ప్రేమించేటువంటి ఆ యొక్క స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి, పరిధిని బట్టి అతని యొక్క పాపముల యొక్క క్షమాపణ పొందుకోగలడు. కొంచెంగా క్రీస్తుని ప్రేమించినట్లయితే కొంచెంగానే క్షమాపణ పొందుకుంటాడు. ఆదివారం మాత్రమే భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే ఆ కొంచెము చేసే భక్తిని బట్టి అతడు క్షమాపణ పొందుకోగలుగుతాడు. అతనికి ఆ మాత్రం ఆ కొంచెం సేపే సంతోషం కలుగుతుంది. కానీ క్రీస్తు కొరకు రోజు వాక్య ధ్యానంలోను ప్రార్థనలోను వెళ్తూ ఉంటే, నడుస్తూ ఉంటే వారి యొక్క పాపాల నుంచి విడుదల పొందుకుంటూ ఉంటారు. మరియు దేవుని కొరకు సాక్షిగా జీవించినటువంటి తృష్ణతో తమ హృదయములను, తమ యొక్క దేహమును దేవునికి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని అడుగు వేస్తూ ఉంటే వారు విస్తారంగా క్రీస్తుని ప్రేమించారు కనుక, అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి చిత్తమా, ఇది దేవుడికి నచ్చుద్దా లేదా అనేటువంటి ప్రశ్నతో వారు అడుగు వేస్తుంటారు కనుక, వారు విస్తారంగా క్రీస్తుని ప్రేమించి ముందడుగు వేస్తున్నారు కనుక వారికి విస్తారమైన పాపాలు కూడా క్షమించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జరిగిన విషయం మనం చూసినట్లయితే, ఒక పాపాత్మురైనటువంటి స్త్రీ ప్రభు ఒక గృహంలో భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక పాపాత్మురైనటువంటి స్త్రీ ఆయనకు వెనకాలం నుంచి వచ్చి ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి, ఈ విషయాన్ని మనం 7వ అధ్యాయం 38వ వచనం చూస్తాం. 37-38. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. పరిసయ్యుల్లో ఒక వ్యక్తి ప్రభువును ఆహ్వానించాడు భోజనానికి. ఆ సమయంలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువు పాదాల యొద్ద కూర్చొని ఏడుస్తూ కన్నీళ్లతో తన పాదములను తడిపి తన యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి, మరియు తుడిచిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ తల వెంట్రుకలతో తుడిచిన తర్వాత ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరును తీసి ఆయన యొక్క పాదములకు రాసింది. ప్రభు అంటారు, ఆ సన్నివేశాన్ని చూసి ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడి ఉన్నాయి. అదేంటి ప్రభు, ఆమె కన్నీటితో నీ పాదాలు కడిగి తల వెంట్రుకలు తుడిచి అత్తరుతో తుడిచిస్తే ఆ పాపాలన్నీ క్షమించబడిపోయినాయా? విస్తారమైన పాపి కదా ఆమె. అవును, ఆమె విస్తారమైన పాపే, అయినా పాపాలన్నీ క్షమించబడి ఉన్నవి. అయితే నేను కూడా కన్నీటితో నీ పాదాలు కడిగేసి నా తల వెంట్రుకలతో నీ పాదాలు తుడిచేసి అత్తరుని తీసుకొచ్చి నీ పాదాలకు రాస్తానయ్యా, అప్పుడు నా యొక్క విస్తారమైన పాపాలు కూడా క్షమించబడతాయా అని అడిగితే ప్రభు అంటారు, విస్తారమైన పాపాలు క్షమించబడడానికి విస్తారంగా నన్ను ప్రేమించాలి. విస్తారంగా ప్రేమించడం అంటే అర్థం ఏంటి? కన్నీళ్లు రాల్చడము, తల వెంట్రుకలు తొడవడం, అత్తరు రాయడము, అంటే దేవునికి కానుక ఇవ్వడము, దేవుని సన్నిధిలో ప్రార్థించడము, మానక మందిరానికి రావడము, లేంటి ఈ సీజనల్ గా భక్తి చేయడము, 21 రోజులు 40 రోజులని భక్తి చేయడము, మేము భక్తులని పేరు పెట్టుకోవడము, ఇలా అయితే సరిపోతుందా అన్నట్టుగా అడుగుతుంటే ప్రభు అంటారు, నా కుమారుడా, నా కుమారి, కన్నీళ్లు అనగా జీవితంలో తన యొక్క అవయవం అంతట్లో సర్వ శరీరంలో అతి కష్టంగా వచ్చేటువంటి అది కష్టంగా జరిగేటువంటి క్రియ ఏదన్నా ఉంది అంటే అది కన్నీరే. కోపం ఊరినే వస్తుంది, బాధ ఊరినే వస్తుంది, బలహీనత వస్తుంది, అనారోగ్యం వస్తుంది, వెంట్రుకలు పెరుగుతాయి, మట్టి దుమ్ము ధూళి శరీరానికి అలాగే వస్తుంది. అయితే కన్నీరు అనేది అంత ఈజీగా రావు. ఒక కన్నీటి బొట్టు రాల్చాలంటే తన యొక్క అరికాలి నుండి మెదడు వరకు మొత్తం సర్వ శరీరము ఒక ప్రక్రియ చేస్తే గానీ అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ యొక్క నీటి శాతాన్ని, నీటి భాగాన్ని ఒక్కొక్క చోటకి కూడగలిపి కలగలిపి కళ్ళు ద్వారా ఆ యొక్క సంద్రమను బయటికి పంపించేటువంటి క్రియ చాలా కష్టతరమైనది. కన్నీటికి చాలా విలువ ఉంది. అంటే ఆమె యొక్క విలువైనటువంటి సమయాన్ని, ఆమె యొక్క విలువైనటువంటి క్రియలను నా కొరకు వెచ్చించింది. ఒకప్పుడు నేను పాపిని ప్రభువా, నేను మోసం చేశాను, నేను అనేక జీవితాలు పాడు చేశాను. ఇప్పుడైతే నేను నీకు విలువైన వాడుగా, నీకు విలువైన దానంగా నేను మార్చబడుతున్నాను. నా జీవితం నీ కొరకే అని తన యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంది. తనకు విలువైన దాన్ని దేవుని కొరకు ఉపయోగించడానికి అడుగు వేసింది. మరియు ఆ పాదములు తన వెంట్రుకలతో తుడిచింది అనగా స్త్రీలకు తల వెంట్రుకలు ఘనముగా ఎంచబడి ఉన్నవి అని మనం చూస్తాం.
అంటే స్త్రీకి ఘనంగా ఎంచబడేది తల వెంట్రుకలు. అంటే ఆమె యొక్క ఘనతను తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు ఈ ఘనతను, ఈ విలువను నేను నా స్వార్థానికి నేను వాడుకున్నాను. ఇక నుంచి నేను చేసే ప్రతి పని, నాకు కలిగే ప్రతి ఒక్క ఘనతకు మూలం నీవే కనుక ఇది నీ పాదాల చెంత. జనులందరూ నన్ను గొప్పవారని ఎంచుతున్నారా? అది నీ కృప, నీ దయ అని పాదాల చెంత పెడుతుంది. ఆ తర్వాత అత్తరును తీసి ఆయన పాదాలకు రాసింది అనగా తన సాక్షి జీవితం ప్రభు పాదాల దగ్గర నుంచి పరిమళ సువాసనగా అనేకులకు వెదజల్లాలని సాక్ష్యార్థముగా అత్తరును తీసి ఆమెకు రాసింది. ఇగో ప్రభువా, ఇక నుంచి నిన్ను ప్రతిబింబించే, నిన్ను చూపించే, నిన్ను గూర్చి పరిమళ సువాసనగా ఉండేటువంటి పాత్రగా నేను మార్చబడ్డాను. ఇదిగో ఈ అత్తరు నీ పాదాలకు రాస్తున్నాను. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, నువ్వు ఎటువైపు వెళ్తే అటు, ఇక ఈ సాక్ష్యం పరిమళించినట్లుగా నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను నిన్ను గురించి ప్రకటించేవాడుగా నన్ను నేను సమర్పించుకుంటున్నానని తన దగ్గర ఉన్నటువంటి అత్తరును ప్రభు పాదాలకు రాయడం మనం చూస్తాం. అంటే ఇప్పుడు చూడండి, మనం సంవత్సరాలు గడిచిన, కొన్ని వేల సంవత్సరాలు గడిచిన నేటికి ఈ పాపాత్ముడైనటువంటి స్త్రీ యొక్క చరిత్రను మనం ధ్యానిస్తున్నాము. అంటే అర్థం ఏంటి? ఆమె యొక్క సాక్ష్యం పరిమళ సువాసన వల్ల ఇప్పటికి వెదజల్లుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వెదజల్లుతుందంటే ఆనాడు తాను చేసుకున్నటువంటి ప్రతిష్టత, ఆనాడు తాను దేవునికి సమర్పించుకున్నటువంటి సమర్పణ, ఆనాడు తాను పొందినటువంటి పశ్చాత్తాపం, తాను పొందుకున్నటువంటి మారు మనసు, తాను పొందుకున్నటువంటి పాప క్షమాపణ, దేవుని కొరకు సాక్షిగా జీవించినటువంటి తీర్మానము, ఒక నిబంధన నేటికి తన యొక్క కిరీటం తేజరినట్లుగా, తన యొక్క సాక్ష్యం పరిమళ సువాసనగా వెదజల్లినట్లుగా దేవుడు చేశాడు. నేడు మనకి విలువైన దాన్ని ప్రభువుకు అప్పగిద్దామా? ప్రభు పాదాలు చెంత పెడదామా? మన జీవితంలో ఘనముగా ఎంచబడింది ఆయన పాదాల దగ్గర పెడదామా? ఘనముగా విలువగా ఎంచబడిందంటే సమయాన్ని కొంతమంది వేకువన దేవునికి సమర్పించరు. వేకువ జాము రాగానే వారు ఫోన్ చూసి ఫోన్లో ఉన్నటువంటి టెక్స్ట్ మెసేజ్ చూసుకుంటారు, వీడియోలు చూసుకుంటారు, కానీ మొట్టమొదటి దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. వారికి ఘనంగా ఎంచబడింది అనగా, ప్రభా ఈ సమయంలో నేను వేరే వాళ్ళతో మీటింగ్ ఉంది, కానీ నీకు నేను సమయాన్ని ఇవ్వకుండా నేను ఏ పని చేయను. ఇంకో వేరే వాళ్ళని కలవాలి, నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది, కానీ నీకు నేను సమయాన్ని ఇవ్వకుండా ఆ పని నేను చేయను అని వాక్యాన్ని చదివి ప్రార్థించేవారు లేకపోవడం. ప్రభు సెలవిస్తున్నారు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందనగా తనకు విలువగా ఎంచబడింది. దేవుని కొరకు మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చేసింది. తన తల వెంట్రుకలు అనగా తనకు ఘనముగా ఎంచబడినటువంటి ప్రతిది కూడా దేవుని పాదాలు చెంత పెట్టేసింది. ఇదిగో ఇక నాకు ఈ డబ్బు, ఈ అందము, ఈ ఘనత, ఈ పేరు ప్రఖ్యాత నాకు ముఖ్యం కాదు, కానీ నీ పాదాలే నాకు ముఖ్యం అని ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఇక నుంచి నా సాక్షి జీవితం నీ కొరకు పరిమళించినట్లుగా నేను సమర్పించుకుంటున్నాను. ఇక నుంచి నిన్నే నేను ప్రకటిస్తాను, నీకు సాక్షిగా నేను ఉంటాను అని తాను తీసుకున్నటువంటి తీర్మానం నేడు మన జీవితంలో ప్రభు ఉండాలని కోరుకుంటూ ఆయన మనకు తెలియచేస్తూ ఉండగా, మనం నేటి నుండి ఆయనకు పరిమళ సువాసనగా, ఆయనను ప్రకటించేవారుగా, ఆయనను చూపించేవారుగా, ఆయనను ప్రతిబింబించేవారుగా, ఆయనకు సాక్ష్యార్థంగా ప్రతి విషయంలో, ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో మనం ఉండినట్లుగా ప్రభు దీవించునుగాక. విలువైనటువంటి ప్రతి స్థితిని ప్రభు పాదాల చెంత మీరు పెట్టుదురుగాక. మీకు ఘనముగా ఎంచబడిన ప్రతిదీ కూడా ప్రభు పాదాల చెంత పెట్టుదురుగాక. ఈ క్రియలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీ సాక్ష్యం, మీ యొక్క స్థితి ఈ ప్రాంతంలో కాదు కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో మారుమోగినట్లుగా ప్రభు చేస్తాడు. ఎక్కడో నడిబొడ్డున, ప్రపంచ నడిబొడ్డులో జరిగినటువంటి విషయాన్ని చిన్న ప్రాంతం, యెరూషలేము అనేటువంటి చిన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని నేటికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలోకి ఈ వాక్యం ధ్యానార్థంగా వెళ్తుంది. అంటే దాని అర్థం ప్రభు హెచ్చించాడు, ఘనపరిచాడు. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపను క్షమించబడి. ఈ మాట సకల జనులకు సాక్ష్యార్థంగా, అనేకులకు ఉపయోగార్థంగా, అనేకుల యొక్క ఆధ్యాత్మిక జీవితం పురుకొల్పబడినట్లుగా ఈమె యొక్క చరిత్ర ఎక్కడెక్కడ నా వాక్యం ప్రకటించబడుతుందో అక్కడక్కడ ఆమెను గూర్చినటువంటి ప్రస్తావన జరిగి ఆమె యొక్క సాక్ష్యం పరిమళించినట్లుగా నేను చేస్తున్నానని దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా నేటి దినాన్ని వాక్యం వింటున్న వారితో ప్రభు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని నేను అట్టి విధంగా ఆశీర్వదిస్తాను. మీ కన్నీళ్లను, విలువైన వాటిని, మీ యొక్క తల వెంట్రుకలను, మీ ఘనముగా ఎంచబడిన వాటిని మీరు నా పాదాలు చెంతబెట్టి నన్ను గుర్చి మీరు సాక్షిగా జీవించినట్లయితే మిమ్మల్ని నేను అట్టి విధంగా ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తుండగా తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఈ నదిని వాటిలో ప్రతి వాని హృదయంలో నీటి కట్టి ఫలింపు చేయను గాక. తలలో ఉంచి కళ్ళు మూసినట్టయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా నీ కృపలో భద్రపరిచాను అర్జునాను అయ్యా. నీ వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి, పాపాత్మరైనటువంటి స్త్రీ తన యొక్క విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడి సకల జనులకు ఆమె యొక్క సాక్ష్యం ప్రకటించబడినట్టుగా మీరు చేశారు. కారణం ఆమె నన్ను విస్తారంగా ప్రేమించిందని. అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ కాదు, కానీ తనకు ఘనముగా ఎంచబడిన దాన్ని నీ పాదాలు చెంత పెట్టింది. తనకు ఘనముగా ఎంచబడింది నీ పాదాల దగ్గర విడిచిపెట్టింది. తనకు ఘనముగా ఎంచబడింది నీకు సాక్షార్థంగా తను ధరించుకుంది.
అయ్యా నీ సాక్ష్యార్థంగా తను జీవించడానికి తీర్మానం చేసుకుంది, తనను మీకు ప్రతిష్ఠించుకుంది, నీకు సాక్షిగా ఉండడానికి నిబంధన చేసుకుని అడుగు వేసి ఉండగా ఆమెను మీరు ఆశీర్వదించారు, పాపాలు క్షమించారు, సాక్ష్యాన్ని నిలబెట్టారు, సమృద్ధిని కలుగు చేశారు. నేటి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి, వారందరినీ దీవించండి, వారి చేతుల కష్టజీతాన్ని దీవించండి, ప్రతి అవసరం అక్కరిని మహిమశలు తీర్చి వారి ప్రతి పనులను మీరు తోడుగా ఉండి జయమను గురించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను, సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యమును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్.